నాన్నా ఆ, అయిపోయింది అయిపోయిందిరా. ఏడోకు నాన్నా, నా చిట్టి కన్నావు కదా అక్క. అయిపోయిందిరా, ఏడోకురా నాన్నా. ఏంటత్త అలా చూస్తున్నా? ఏం లేదు. కాదు, ఏదో ఉంది. అదేంటో చెప్పాల్సిందే, లేకపోతే నా మీదొట్టే. అరే, ఈ మాత్రానికి అంత మాట అనాలా? మరైతే చెప్పు. ఏం లేదు. ఎందుకో జైల్లో గడిపిన రోజులు గుర్తొచ్చాయి. అత్తా, అసలు జైల్లో ఎలా ఉండేది? మీకు టైంపాస్ అయ్యేదా? జైలంటే అదో వింత ప్రపంచం కావేరి. ఆవేశంలో నేరాలు చేసిన వాళ్ళు, చేసిన తప్పులకి ప్రతి క్షణం పశ్చాత్తాపం చెందేవాళ్ళు, అసలు ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా రాటు తెలియని వాళ్ళు, అయిన వాళ్ళకి దూరంగా ఖైదీలుగా శిక్షను అనుభవిస్తున్నందుకే మానసికంగా సగం చచ్చిపోయిన వాళ్ళు, ఎప్పుడెప్పుడు విడుదలవుతామా అని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కదలని కాలాన్ని తిట్టుకుంటూ అతి కష్టం మీద రోజుల్ని గడిపేసేవాళ్ళు. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ కనిపించేది నేరస్తులు కాదు, నిర్భాగ్యులు. విచక్షణ నశించిన క్షణంలో చేసిన తప్పుకి జీవితాంతం శిక్షణ అనుభవించే విధి వంచితులు. అత్తా, ఈ బుజ్జిగాడు కూడా నీతో పాటే ఉండేవాడు కదా, అక్కడ ఖైదీలు వీడిని ఎలా చూసుకునేవాళ్ళు? ప్రేమగా చూసుకునేవారు. జైల్లో వాళ్ళ మధ్య గడపడానికి వచ్చిన చిన్ని కృష్ణుడు అని ముద్దులు పెట్టేవాళ్ళు, పోటీ పడి ఎత్తుకునేవాళ్ళు. అత్తా, ఏ మాట కామాటే చెప్పాలి, నీకు ధైర్యం చాలా ఎక్కువ. లేకపోతే అంతమంది ఖైదీల మధ్య జైల్లో వామ్మో, అసలు ఎలా ఉండగలిగేవత్తా? నేనైతే రెండో రోజుకి పిచ్చి పట్టి పుట్టుక్కుని చచ్చిపోయేదాన్ని. చావాలనుకున్న మనిషి చావలేడు కావేరి. చావుకి బతుకి మధ్య త్రిశంకు స్వర్గం ఉంటుంది అంటారే, దానికి మరో పేరే జైలు. ఏంటో అత్తా, ఆ దిక్కుమాలిన జైలు నుంచి వచ్చినప్పటి నుంచి నువ్వు చాలా మారిపోయావు. నోరు తెరిస్తే చాలు వేదాంతం చెప్తున్నావు. కావేరి, నేను వేదాంతం చెప్పడం లేదు, వాస్తవం చెప్తున్నాను. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనలోకి మనం తొంగి చూసుకునే తీరికే ఉండడం లేదు. అదే జైల్లో అయితే కావలసినంత తీరిక. మనలోకి మనం తొంగి చూసుకోవడమే కాదు, మనల్ని మనం సంస్కరించుకోవడానికి కూడా. అంటే జైలంటే శిక్ష మాత్రమే కాదు, మనల్ని మనం మార్చుకోవడానికి ఉపయోగపడే గీటురాయి, మనిషి జీవితంలో మర్చిపోలేని మైలురాయి అంటావు, అంతేనా? అంతే. హలో, శాస్త్రి గారు, ఎంత దూరంలో ఉన్నారు? వచ్చేసారా? సందు మొదట్లో ఉన్నారా? వచ్చేస్తున్నా. సుశీల, వాళ్ళు వచ్చేస్తున్నారు. సరే సరే. నీలు, ఏంటమ్మా? అక్క రెడీ అయిందేమో కాస్త చూడమ్మా. అలాగే. అక్క, ఈ గెటప్ లో ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? నిజమక్క, బెడ్ కడతాను. నేను ఇలా చూస్తే పెళ్లి కొడుకు గ్యారంటీగా ఫ్లాట్ అయిపోతాడు తెలుసా? నీళ్ళు, రోజు రోజుకి నీకు సిగ్గు లేకుండా పోతుంది. సిగ్గెందుకమ్మా? సింగారించుకుని పెళ్లి చూపుల్లో కూర్చున్నాము అంటే పెళ్లికి రెడీ అన్నట్టేగా. అబ్బా, ఈ బుగ్గని కొరికేయాలనిపిస్తుంది. నీళ్ళు, తిక్కు తిక్కుగా మాట్లాడుకో. అవునులే అక్క, ఈ మాట నేనన్నాను కాబట్టి ఇలా అంటున్నావు. అదే కాబోయే బావగారంటే మాత్రం ఎగిరికి అంతేస్తావు కదా. ఎగిరికి అంతేయడానికి నేను నీళ్ళ టీనేజ్ లో లేనే. అక్క, ఎందుకలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు? నీకేదో వయసు మించిపోయినట్టు. మా ఫ్రెండ్ జానకి వాళ్ళ అక్కకి 28, మా ఫ్రెండ్ పద్మ వాళ్ళ అక్కకి 31, నీకింకా 26. కాబట్టి కొంచెం సిగ్గుని బుగ్గలకు అద్దుకుని అమ్మ పిలిచినప్పుడు రావడానికి రెడీగా ఉండు. వస్తాను. రండి బాబు, లోపల రండి.
శాస్త్రి గారు లోపల రండి. పదండి. నమస్కారం అండి. రండి సార్ రండి. నమస్తే అండి. నమస్తే. నమస్కారం అమ్మా. కూర్చోండి పంతులు గారు. ఆవిడ గారు నిక్కు చూడండి ఎలా పోజులు కొడుతుందో. కాదు మరి మగపిల్లాడి తల్లి కదా, నిక్కులు నీలుగులు ఎక్కువగానే ఉంటాయి. యథోటి ఏం ట్రాఫిక్ అండి బాబు. ఆ మూల నుంచి ఈ మూలకి రావడానికి గంటన్నర పట్టింది. అవునా? ఆ, ఇంకా ఆలస్యం ఎందుకు? అమ్మాయిని రమ్మనండి. సుశీల, అమ్మాయిని తీసుకురా. మీరు స్వీట్స్ తీసుకోండి. తీసుకోండి శాస్త్రి, ఆ, కానివ్వండి. తీసుకో అమ్మా. ఇదేంటి సత్తమ్మా, మాలో పక్క నుంచుంటే కాకి ముక్కుకి దొండపండులా ఉండడు. అబ్బాయి ఎక్కడ చేస్తున్నాడండి? హైటెక్ సిటీలో. అందుకే తల్లికి అంత టెక్కు. నాకు నచ్చల. నచ్చాల్సింది మీకు నాకు కాదండి, వాళ్ళకి. గోపాలరావు గారు, మీ కుటుంబం గురించి బయలుదేరే ముందే వీళ్ళకి పూర్తిగా చెప్పేశాను. ఇక మిగిలింది వ్యధవది జాతకాలు కలవడం, పిల్లాడిని ఒకరినొకరు చూసుకోవడం. బాబు, ఈ హైటెక్ శాస్త్రులంతా స్ట్రైట్ ఫార్వర్డ్. అమ్మాయిని ఏమైనా ప్రశ్నలు అడగాలంటే ఇప్పుడే అడిగేయండి. నీ పేరేమిటమ్మా? మాధవి. ఏం చదివావు? డిగ్రీ, డిగ్రీలో మీది ఏ గ్రూప్ అండి? కామర్స్, బీకామ్. బీకామ్ కాబట్టి అంత కామ్గా ఉందో. మీకు సంగీతం వచ్చా? రాదు, పోనీ డాన్స్? నేర్చుకోలేదు. మీ హాబీస్ ఏంటి? ఇంతకీ మీ హాబీస్ ఏంటి సార్? నీళ్ళు. తప్పేమీ లేదమ్మా. వ్యధవది ప్రశ్నలు ఒకవైపు నుంచే కాదు, రెండు వైపుల నుంచి సంధిస్తేనే రంజుగా ఉంటుంది. మీ చిన్నమ్మాయికి బాగా దూకుడనుకుంటాను. అబ్బే, ఏదో సరదా కిందలేండి. వ్యధవది ఆ మాత్రం సరదా లేకపోతే ఈ కాలంలో నెగ్గుకు రావడం ఎలాగండి? బాబు, ప్రశ్నలు అడగడం అయిపోయినట్టేనా? ఆఖరి ప్రశ్న, పెళ్ళాక కూడా మీరు ఉద్యోగం చేస్తారా? చేయకూడదా? కూడదా కాదు, చెయ్యాలి. నాకు కాబోయే వారికి చదువుకొని ఉండాలి, ఉద్యోగము చేయాలి, స్వతహాగా ఆలోచించాలి. మా వాడివన్నీ అభ్యుదయ భావం. మాట్లాడితే చాలు ఆడ మగ సమానం అని లెక్చర్స్ దంచేస్తాడు. వ్యధవది మరింకే. అమ్మా, ఆ అమ్మాయి లోపలికి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి సుశీల. మరి మీకు మా వరకు అమ్మాయి నచ్చినట్టే. ఇకపోతే వ్యధవది జాతకాలే కలవాలి. మాకు తెలిసిన సిద్ధాంతకారు ఒకరున్నారు. వారికి జాతకాలు చూపించాక ఏ సంగతి చెప్తాం. అలాగేనమ్మా. మరి మేము వెళ్ళొస్తామండి. మంచిదండి. నమస్తే అమ్మా. నమస్కారం. బాయ్. వెళ్ళొస్తామండి. సంతోషం. ఉంటానండి. అలాగేనండి. శాస్త్రి గారు,
హైటెక్ శాస్త్రి గారు అని పిలవండి. సరేలేండి, మీ లెవెల్లోనే హైటెక్ సిటీలో పనిచేసే కుర్రాన్ని తీసుకొచ్చారు. ఇక ఓకే అనిపించే బాధ్యత కూడా మీదే. పెదవది. ఈ హైటెక్ శాస్త్రి డ్యూటీ అది కదా. మీరు నిశ్చింతగా ఉండండి, 2 రోజుల్లో మీకు శుభార్త వస్తుంది. అలాగే. ఏమండి, నాకెందుకో పిల్లవాడికి మాధవి నచ్చినట్టే అనిపిస్తుందండి. అవునమ్మా, వెళ్తూ వెళ్తూ అక్క కోసం వెనక్కి తిరిగి చూసి చెయ్యి కూడా ఊపాడు. జాతకాలు కలిస్తే కౌలు చేస్తామన్నారుగా, చూద్దాం. ఆ దేవుడి దయ వల్ల మాధవికి సంబంధం ఖాయమైతే ఆ 7 కొండలు నడిచెక్కుతాను. స్వామివారి గుడి చుట్టూ 7 సార్లు పొర్లు దండాలు పెడతాను. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు నువ్వు? అంజీ, దట్ మ్యాన్ ఫ్రమ్ బొబ్బర్లంక. బొబ్బర్లంక? ఇంతకీ ఎవరు నువ్వు? ఐ టోల్డ్ సార్ ఇన్ దిస్ పేపర్ సార్. ఒక ప్రకటన కమింగ్ సార్. కుక్ కావాలి హెడ్డింగ్ సార్. ఐ రీడింగ్ సార్, ఇమిడియట్లీ కమింగ్ సార్. ఓ, అంటే నువ్వు వంటోడివా? నో 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 సార్, నాట్ వంటోడు సార్. కుక్, కాల్ మీ కుక్. నేమ్ అంజీ, 15 years ఎక్స్పీరియన్స్. ఆల్ వెరైటీస్ వంటింగ్ సార్. రుచి రుచిగా మీరు హీటింగ్ సార్. 15 ఏళ్ళ అనుభవం అన్నావు. ఎక్కడెక్కడ పనిచేసావు? మై హార్ట్ చాలా బ్రాడ్ సార్. ఓల్ ఇండియాలో టూరింగ్ సార్. సచిన్ టెండూల్కర్ ఇంట్లో 3 years సార్. కమల్ హాసన్ ఇంట్లో 5 years సార్. అద్వానీ గారి ఇంట్లో 7 years సార్. అబ్బో, చాలా హిస్టరీనే ఉంది. ఇంతకీ నీకు ఏమేమి వంటలు వచ్చు? ఆల్ టైప్స్ ఆఫ్ వంటల్లో స్పెషలిస్ట్ సార్. కుకింగ్ కోర్సులో డిప్లొమా కూడా ఉంది సార్. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, కాంటినెంటల్, ఇంటర్ కాంటినెంటల్, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, ఎనీ టైప్ ఆఫ్ ఫుడ్. ముద్దపప్పు నుండి ములక్కాడ మటన్ వరకు, మజ్జిగ పులుసు దగ్గర నుంచి మంగోరియా చికెన్ వరకు, బీరకాయ దగ్గర నుంచి బిర్యానీ పలవా వరకు, కుర్మా పరోటా నుంచి బర్మా ఫిషింగ్ వరకు సూపర్గా వంటింగ్ సార్. ఏదైనా కొట్టిన పిండి సార్. ఒక్కసారి టేస్ట్ చేస్తే సార్ లైఫ్ లాంగ్ ఉంచుకుంటారు సార్. ఉంచుకుంటాను? ఐ మీన్ కుక్కుగా. ఈ అంజు కుక్కు మాత్రమే కాదు సార్, ఆల్ ఇన్ ఆల్ సార్. ఏ పని చేయడానికైనా 24 hours రెడీ సార్. ఓకే ఓకే, సుత్తి కొట్టకుండా చెప్పిన పని చెయ్యి చాలు. ఓకే సార్, జీతం మీ ఇష్టం సార్, కానీ ఫుడ్ బెడ్ మాత్రం ఇక్కడే సార్. సర్లే కానీ ముందు కాఫీ పెట్టు. ఓకే సార్, స్ట్రాంగ్ కాఫీతో డ్యూటీ స్టార్టింగ్ సార్. కిచెన్ వేర్ సార్. అక్కడ 5 minutesలో కాఫీ కమింగ్ సార్. ఆనంద్ గారు, కంగ్రాచులేషన్స్. కోర్టు ఈవేళ మీకు విడాకులు మంజూరు చేసింది. సో ఈ క్షణం నుంచి సంజయ్ గారికి మీకు ఎలాంటి సంబంధం లేదు. నౌ యు ఆర్ ఎ ఫ్రీ బర్డ్. విడాకులు సంపాదించడానికి ఎంత కాలం పట్టింది. థ్యాంక్ యూ లాయర్ గారు. 1 minute కూర్చోండి. థ్యాంక్ యూ. ఇదిగోండి లాయర్ గారు మీ ఫీజు. థ్యాంక్ యూ. చూసారా, మీ అన్నమాట నిలబెట్టుకున్నాను. ఐ నో యువర్ కెపాసిటీ. కానీ లాయర్ గారు, ఇక్కడితో మీ బాధ్యత పూర్తి కాలేదు. నా కొడుకు నా అధీనంలోకి రావాలి. ఆనంద్ గారు, అది మీరు అనుకున్నంత తేలిక కాదు. ఎందుకు కాదు? పిటిషన్ వేద్దాం. వేసినా సరే తీర్పు మీ మిసెస్ గారికే, సారీ సంజయ్ గారికే ఫేవరబుల్గా వస్తుంది.
ఏ ఏ జడ్జి అయినా పాలు తాగే బిడ్డని తల్లి దగ్గరే ఉండేలా తీర్పు చెప్తాడు. నో లాయర్ గారు, చట్టపరంగా మేము విడిపోయాక నా బిడ్డ దాని దగ్గర పెరగడానికి వీల్లేదు. తెలుసు, మీ ఫీలింగ్ నాకు తెలుసు. కానీ వెంటనే మనం ఏం చేయలేం. కొన్నాళ్ళాగి బిడ్డ మీద హక్కు కోసం పిటిషన్ వేద్దాం. అంతవరకు మీరు కొంచెం ఓపికగా ఉండాలి. నో లాయర్ గారు, నా బిడ్డ నాకు కావాలి. దాని నుండి నా బిడ్డను దూరం చేసినప్పుడే నిజంగా నేను గెలిచినట్టు. ఆనంద్ గారు, మీరు తప్పకుండా గెలుస్తారు. కానీ కొంతకాలం ఓపిక పట్టక తప్పదు. కొన్నాళ్ళంటే ఎన్నాళ్ళు చెప్పండి, ఎన్నాళ్ళు? కనీసం బిడ్డకు ఏడాది నిండే వరకు. నో, అన్ని రోజులు ఎదురు చూసే ఓపిక నాకు లేదు. కారణాలు ఏం చెప్తారో, కేసుని ఎలా నడుపుతారో నాకు తెలియదు. కానీ నా బిడ్డ నాకు కావాలి. వెంటనే నా దగ్గరికి రావాలి. ఓకే సార్, ఐ విల్ ట్రై. ట్రై కాదు, పని అయ్యేలా చూడండి. మీకు ఎంత ఫీజు కావాలని ఇస్తాను. నేను గెలవాలి. ఆ డెబిల్ మీద గెలిచి తీరాలి. ఓకే సార్, మరి నేను వస్తాను. కాఫీ రెడీ సార్. అరే, మొత్తం గెటప్ మార్చేసావే. ఎస్ సార్, దిస్ ఈజ్ అంజీ యూనిఫామ్ సార్. టేస్ట్ కాఫీ సార్, టెల్ ఒపీనియన్ సార్. గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. అక్క అక్కోయ్. అబ్బా, ఏంటి అంత పెద్దగా అరుస్తున్నావు? లేకపోతే ఏం చేయను, నువ్వేమో ఎక్కడికో వెళ్ళిపోయావు ఆకాశం అంచుల దాకా. జాలీగా హనీమూన్ ట్రిప్ ని ఎంజాయ్ చేసేదాకా. పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు. హనీమూన్ లేదు, గినీమూన్ లేదు. మరి లేకపోతే అక్క అక్క అని పిలిచినా పలకలేదంటే ఏమనుకోవాలి? స్వీట్ డ్రీమ్స్ లో తేలిపోతున్నట్టేగా. ఇంతకీ బావగారితో కలిసి ఊహల్లో ఎక్కడి దాకా వెళ్ళావు అని. ఊటీకా, సిమ్లాకా, డార్జిలింగ్కా, కొడైకెనాల్కా, కాశ్మీర్కా, కన్యాకుమారికా? చెప్పక్కా. నువ్వు కాసేపు నోరు మూస్తావా? ఒట్టు, ఎవరికి చెప్పను గాని నా ఒక్కదానికి చెప్పక్కా, ప్లీజ్ ప్లీజ్. అబ్బా, ఏం చెప్పనే? ఏం లేదంటున్నాను కదా. లేకుండా ఎలా ఉంటుంది? పెళ్లి చూపులై ఇంకా కొన్ని గంటలు కూడా కాలేదు. పెళ్లి కొడుకు వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి నీ వైపు ఆశగా చూస్తూ ఇలా చేయి ఊపడాన్ని నేను మర్చిపోయాను అనుకుంటున్నావా? నీకప్పుడే చెప్పాను, నాటకం పూర్తయింది, గెటప్ తీసేశానని. అంటే ఈ క్షణంలో నీ మనసులో బావగారి గురించి ఎలాంటి ఆలోచనలు లేవంటావు, నన్ను నమ్మమంటావు, అంతేనా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం. ఏది ఆ మాట సూటిగా నా కళ్ళలోకి చూస్తూ చెప్పు. పెళ్లి కొడుకుని గురించి నువ్వు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదా అక్క? ఈ సంబంధం కుదిరితే బాగుండును అనుకోలేదా? నీ ఫోటో పక్కన అతని ఫోటోను పెట్టి చూసుకోవాలని, పెళ్లి పీటల మీద అతని పక్కనే నువ్వు సిగ్గుపడుతూ కూర్చోవాలని, పచ్చని పందిట్లో మంగళ వాయిద్యాలు మోగుతుంటే వేద మంత్రాల సాక్షిగా బావగారు నీ మెల్లో తాలి కడుతుంటే, ఆయన గారి చేతి మునివేళ్ళు నీ మెడ మీద కితకితలు పెడుతుంటే ముసిముసిగా నవ్వుకోవాలని ఆశపడలేదా? ఆశలు, ఊహలు ఒకప్పుడు ఉండేవేమో గాని ఇప్పుడు నాలో ఎలాంటి ఫీలింగ్స్ లేవు. మొట్టమొదటిసారి పెళ్లి చూపులకు కూర్చున్నప్పుడు నువ్వు చెప్పిన పులకింతలు, గిలిగింతలు ఉండేవేమో గాని ఇప్పుడు మాత్రం రొటీన్ అయిపోయింది. నో ఫీలింగ్స్. రాను రాను రాటు తేలిపోయింది. ఒకే నాటకంలో ఒకే పాత్రను వేసి వేసి బోర్ కొట్టినట్టుంది. ఆ పెళ్లివారి ముందు కూర్చున్న ఆ కాసేపు ఈ శరీరం నాది కాదు, ఈ మనసు నాది కాదు, అసలు నేనే నేను కాదు. నాన్నగారు గుండెల మీద కుంపటి దించుకోవాలి. అందుకు నా వంతు ప్రయత్నం నేను చెయ్యాలి. అక్క, ఎంత దారుణంగా మాట్లాడుతున్నావే? దారుణంగా కాదే, నిజాయితీగా మాట్లాడుతున్నాను.
నేను నీలాగా టీనేజ్లో లేను. అందుకే నా వరకు మనసు స్పందించడం, మధురమైన ఊహల్లో తేలిపోవడం, అందమైన కలలు కరడం అంత అబద్ధం. అక్క నీలో నిజమేంటో తెలుసా? మనం ఎంతవరకు తోగ్గలం, ఎన్ని లక్షలు పెట్టి పెళ్లి కొడుకును కొనుక్కోగలం, ఈ పెళ్లి జరిగితే లాభం ఎంత, నష్టం ఎంత, వాళ్ళకు వచ్చేదెంత, మనకి పోయేదెంత, కట్నం ఎంత, లాంఛనాలకి ఎంత, పురోహితుడికి ఎంత, బ్యాండ్ మేళం వాడికి ఎంత, కళ్యాణ మండపం వాడికి ఎంత, క్యాటరింగ్ వాడికి ఎంత, శుభలేఖల నుంచి అప్పగింతల దాకా మొత్తం ఖర్చు ఎంత, ఆ ఖర్చును మనం తట్టుకోగలమా లేదా, అంతే. అన్ని ఆలోచనలు డబ్బు చుట్టూనే, కూడికలు తీసివేతలు అన్నీ లెక్కలే, ఎవరి లెక్కలు వాళ్ళవి. ఆశలన్నీ అంకెల మధ్య బందీ అయిపోతే ఇక మనసు ఎక్కడుంటుంది స్పందించడానికి? అక్క నువ్వెన్నైనా చెప్పు, నాకు మాత్రం ఈ సంబంధం తప్పకుండా కుదురుతుందనే అనిపిస్తుంది. ముందే అనుకోవడం ఎందుకు? గుడ్ నైట్. అక్క ఒకవేళ కుదిరిందే అనుకో, నాకేమిస్తావు? ముందు కుదర్ని, అప్పుడు ఆలోచిద్దాం. ఆహా, ఇప్పుడే చెప్పాలి. నీ పెళ్ళికి నాకు ఏం బహుమతి ఇస్తావు? ఇన్నాళ్ళు నాకున్న బిరుదుని. ఏం బిరుదక్క? అందాల రాణి అనా లేక బ్యూటీ క్వీన్ అనా? గుండెల మీద కుంపటి అనే బిరుదుని. అక్క అవునే, నా బరువు దించుకునేసరికి నాన్నగారు సగం అయిపోతారు. ఆ తర్వాత మిగిలింది నువ్వేగా. సర్లే గాని లేట్ అయింది, పడుకో. మాధవి, నన్ను ఓదార్చడానికి చెప్తున్నావే గాని నీకు మాత్రం తెలీదా సత్తమ్మా? నా జీవితంలో పెళ్లికి తుందన్న ఆశే రోజు రోజుకి సన్నగిల్లిపోతుంది. పప్పా అని పిలుస్తావా, డాడీ అని పిలుస్తావా, లేక నాన్నగారు అని పిలుస్తావా? వాడు నన్ను ఏమని పిలిచినా పర్వాలేదు, కానీ నిన్ను మాత్రం అమ్మ అని పిలవండి.